హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో రసం. టమాటా రసంలో రసం పౌడర్ లేకుండా ఈ టమాటా రసంని చాలా ఈజీగా రుచిగా రెడీ చేసుకోవచ్చండి. చిక్కగా భలే టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ టమాటా రసంని డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటా రసాన్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ టమాటా రసం రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 250 గ్రామ్స్ టమాటాలను తీసుకున్నాను. తీసుకున్న టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమ భాగం కట్ చేసుకొని ఇలా పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న టమాటాలని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు నూనె, 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి 5-6 వేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి. ముక్కలు మునిగాన్ని నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు ఉడకడం స్టార్ట్ అయిపోయాయి. ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటో చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని వేరొక గిన్నెలోకి వంపుకోవాలి. తర్వాత ఇంకొన్ని నార్మల్ నీళ్ళని పోసి మరలా ఒకసారి ఆ నీళ్ళని గిన్నెలోకి వంపుకోండి. మనం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా నార్మల్ నీళ్ళని పోసి ముక్కలు అనేవి తొందరగా చల్లారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. చల్లగిన తర్వాత ఉడికించుకున్న టమాటాలని పై తొక్కను మాత్రం తీసేయాలి. అన్ని టమాటాల తొక్కల్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా, వీటిని అన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకోవాలి. అందులో ఉన్న నీళ్ళని కూడా ఈ మిక్సీలో పోసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ప్యూరీని గిన్నెలోకి పోసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు గుజ్జుని ఈ రసంలో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పులుపుని సరి చూసుకొని నీళ్ళని పోసుకోవాలి. ఈ టమాటా రసం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నీళ్ళని కొంచెం తగ్గించి పోసుకోండి. తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఈ రసంని మరిగించుకోవాలి. రసం మరిగేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాము, ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకొద్దిసేపు ఈ రసాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. అంటే అది బాగా మరిగి కొంచెం చిక్కగా అవుతుంది. అలా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. వేరొక పొయ్యిని వెలిగించుకొని పోపు ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 4-5 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర చిటపటలాడేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రేపల్ని కచ్చపచ్చకి దంచి వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మరుగుతున్న రసంలో పోసి వెంటనే ఒక మూత పెట్టుకోండి. పోపునంతా కూడా ఇలా రసంలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇందులోనే లాస్ట్లో కొంచెం బెల్లం ముక్కను వేసుకోండి. ఆ బెల్లం ముక్క వేయడం ద్వారా పులుపు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఆ బెల్లం ముక్క వేయడం ద్వారా పులుపు, కారం అనేది బ్యాలెన్స్గా అయిపోతుంది. బెల్లం ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలాగే ఉంచి మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రసంనంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి,
చూడటానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా, రుచిగా, టేస్టీగా ఉండే కమ్మని రసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనకి రసం ఇంత తిక్కుగా ఉంటే సరిపోతుంది. బాగా పల్చగా కాకుండా, ఇటు బాగా తిక్కుగా కాకుండా ఈ మీడియంగా చేసుకున్నానండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉందండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ రసం రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.